హల్లెలూయా. దేవునికి వందనాలు. యేసుక్రీస్తు కృపానామములో దేవుని యేసయ్యకు వందనాలు. యేసయ్య నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో మనం కొంతకాలం భూమి మీద జీవించాలి. కొంతకాలంలో మనిషి జీవితం ఏమైందంటే సేదన, వేదన, బాధలు, సమస్యలు, అనారోగ్యం ఇవన్నీ దేవుడైతే మనకు అనుగ్రహించలేదు, కానీ మనమే తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఏ నరమతుడికి ఆ నరమతుడే వ్యాధిగ్రస్తుడు అయిపోతున్నారు తప్ప దేవుడు దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమించేవాడు, కనికరం చూపేవాడు. ప్రేమను చూపి మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు మన కొరకు రోగాల్ని కాదు కానీ, అనారోగ్యాన్ని కాదు కానీ, ఆయన అందరినీ ప్రేమించమంటున్నాడు. నా విన్నపం ఏంటంటే, నేను బైబిల్ గ్రంథంలో చదివాను. ఒక అధికారి వచ్చి శిష్యుడిని అడుగుతారు, మీరు పన్ను ఎందుకు కట్టరు అని అడిగితే శిష్యుడు వచ్చి ప్రభువాతో చెప్తారనమాట. ప్రభువా మనల్ని పన్ను అడుగుతున్నారు, మరి ఏంటి పరిస్థితి అంటే, ఆ పన్ను ఎవరు కొడుతున్నారు అంటే అన్యులు కొడుతున్నారు అంటారు. మరి అన్యులు కొడుతున్నారు మనం కట్టాలి కదా అని ప్రభువారే అంటారు. అంటే అది గొడవ కట్టి పెట్టడానికి రాలేదు, లేకపోతే ఫ్రీ సర్వీస్ అని రాలేదు, మనము కూడా పన్ను కట్టాలి కదా అన్నారు. ఓకే, అయితే ఏం చేయాలి? ఆ శాప నోట్లో శకుము ఉంటది, అక్కడికి వెళ్ళి గ్యారా వేసి ఆ శకుం తెచ్చి వీళ్ళ చేతులకి, నీ తరపున నా తరపున వీళ్ళ చేతికి అప్పు చెప్పుకొని అన్నది యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నారు. మనం వ్యాపాటి వారం అండి, మనం వ్యాపాటి వారం. దేవుడు అందరిని ప్రేమించమన్నారు కానీ ఎవరిని ద్వేషించమని చెప్పలేదు. నేను ప్రేమ చూపుడికి వచ్చాను, ప్రేమను పంచుటికి వచ్చాను, నశించి వారిని వెతికి రక్షించుకు వచ్చాను యేసుక్రీస్తు వారు అంటే మనం ఏం చూస్తున్నామండి? లోకంలో అయితేని ఇదని ఏది లేదు, అందరము ఒక దగ్గరికే చేరాలి. ఎన్ని నదులైనా, ఎన్ని పిల్ల కాలువలైనా, ఎన్ని సముద్రంలో చేరవలసిందేనండి. ఎందుకంటే ఇప్పుడు దేశానికి ఒక సూర్యుడు ఉండడు, దేశానికి ఒక చంద్రుడు ఉండడు, దేశానికి ఒక భూమి లేదు. మనమే విభజించుకుంటున్నాం, మనమే. ఎందుకంటే ప్రేమ కలిగి మనం యేసుప్రభువు ప్రేమ కలిగి ఉంటే నష్టమేమీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు అలా ఇప్పుడు మిమ్మల్ని మేము గౌరవించడం, మేము మమ్మల్ని గౌరవించడం అంతవరకే. కానీ ఏంటంటే మనం భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలి. అందుకు అందరము ఏకమతంగా ఏక రకంగా మార్చబడితే మన దేశం వెనకాల తరం వారికి ఆశీర్వాదకరంగా ఉంటది. అయ్యా, ఎవరినైనా బాధ పెట్టుంటే యేసునామములో యేసయ్య దీవించిన గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. భారతదేశంలో ఉన్న నా తల్లులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అన్నదమ్ములకి, చిన్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు. భారతదేశం ఉన్నవారు అందరూ హ్యాపీగా క్షేమంగా ఉండుము గాక. మా దేశాన్ని యేసయ్య కాపాడును గాక, రక్షించును గాక. యేసయ్యకే మహిమ కలుగును గాక. చిన్న సువార్త యేసుక్రీస్తు రక్షణలో అడిగి పెట్టిన పర్వతం. ఆమేన్.